హాయ్ అండి. వెల్కమ్ టు హైమాస్ వరల్డ్. ఈరోజు మనం వేడి వేడి మిర్చీలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ చల్లని వెదర్‌కి వేడి వేడి మిర్చీలు చాలా బాగుంటాయి కదా! అందుకని నేను కూడా ట్రై చేశాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి మీ ఇంట్లో. ఇప్పుడు మనం మిర్చీల కోసము శనగపిండి తీసుకున్నాను. నేనైతే పావు కేజీ కన్నా ఎక్కువగా తీసుకున్నాను. మీకు తగినంత మీరు తీసుకోండి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీల కోసం పిండి కలుపుకోవడానికి శనగపిండిలో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, అలాగే వామ. నేను హీట్ ఆయిల్ వేసాను. మీరు హీట్ ఆయిల్ వేస్తే బాగా వస్తాయి మిర్చీలు. అలా వేసి కలుపుకోవాలి. నేను స్పూన్తో ఎందుకు కలుపుతున్నానంటే హీట్ ఆయిల్ కదా, కాలుతుందేమో అనేసి నేను అలా కలుపుతున్నాను. అలా కలిపిన తర్వాత మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మన మిర్చి సీక్రెట్ అంతా ఉందండి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మిర్చీలు వస్తాయి మనకి. అన్ని సైడ్ల ఏమంటారు పిండి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా టైం లేకపోతే అలానే వేసుకోవచ్చు. నేనైతే అలానే వేసేస్తున్నాను. కొంచెము మ్యారినేట్ లాగా ఉంచితే ఇంకా బాగా వస్తాయి. అందులో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. నేనైతే అలానే వేసేసాను. ఇప్పుడు మనము మిర్చీలు చేసుకోవడానికి పక్కన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి నేను పిండి వేసి చూస్తున్నాను. ఇప్పుడు మనం మిర్చీలు వేసుకోవాలి. ఒక మిర్చి తీసుకొని మన పిండిలో మొత్తం మునిగేలాగా పిండి బాగా పట్టేలాగా ముంచాలి. వన్ సైడ్ మొత్తం ఇట్లా పిండి పోయేలాగా నేను వేస్తున్నాను కదా, అలా వేయాలి. అలా వేస్తే ఏమంటే లోపల మిర్చి కూడా చాలా బాగా ఫ్రై అయిపోయి కారం అనేది ఉండదన్నమాట. నేనైతే మీడియం సైజు మిర్చీలు తీసుకున్నాను. ఇంకా లావు కూడా ఉంటాయి కదా మిర్చీలు. నేనైతే ఎక్కువ మీడియం దాంట్లోనే వేస్తాను. ఒకవేళ సన్న మిర్చి కనుక తీసుకుంటే మనం ఫస్టే ఆయిల్లో ఓన్లీ మిర్చీలు ఫ్రై చేసుకొని మనం బజ్జీలు చేసుకోవాలి. అలా అయితే కారం ఉండదన్నమాట. ఇప్పుడు మనము మిర్చీలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని వేయించుకోవాలి. చూసారా ఎంత బాగా వేగిపోయాయో? అప్పుడే కలర్ తెలిసిపోతుంది మనకి. లోపల మిర్చి కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. అస్సలు కారం ఉండదు. అలాగే తినేసేయచ్చు మనం. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకా మిగతా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. మనం మళ్ళీ వేసుకున్నప్పుడల్లా అలా ఒకసారి పిండిని కలుపుకొని వేసుకోవాలి. అలా అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కొత్తిమీర బజ్జీలు వేస్తున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను తమలపాకు కూడా ట్రై చేశానండి. వామ ఆకుతో కూడా వేస్తారు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇవి అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూద్దాం ఇవి ఎలా ఉంటాయో. తమలపాకు కూడా తినేయచ్చు, బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది. కొత్తిమీర కూడా అంతే. ఇవి తొందరగా కాలిపోతాయి ఎందుకంటే ఆకులవి కదా, సో మనం తొందరగా తీసేయాలి, లేకపోతే మాడిపోతుంది. లోపల ఆకులైనా పిండి అయినా ఏదైనా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనము, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను ఆలు బజ్జీ వేస్తున్నాను. ఆలుని అలా రౌండ్గా కట్ చేసుకొని అలా పిండిలో ముంచి తక్కువ పిండి అంటేలాగా వేసుకోవాలి మనం. ఎక్కువ పిండి అయితే మళ్ళీ లోపల ఆలు వేగిపోదు. ఇలా అయితే క్రిస్పీగా బాగుంటుంది. అన్నీ అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ 3 రకాల బజ్జీలు ట్రై చేశాను.
మీరు ఎన్ని రకాలు చేస్తారో కామెంట్ చేయండి. అలాగే అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. అంతే, మన వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.